హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. టుడే టాపిక్ ఈస్ నాని అన్న అప్కమింగ్ మూవీ లైనప్. ఒక్కొక్క అప్డేట్ గురించి మాట్లాడదాం వన్ బై వన్. బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా మొదలెడదాం. ఇందులో ఫస్ట్ మూవీ వచ్చేసి సరిపోతే శనివారం మూవీ విత్ వివేక్ ఆత్రేయ. ఈ డైరెక్టర్తో ఆల్రెడీ ఒక మూవీ వచ్చేసింది, అంటే సుందరానికి అనే సినిమా. అండ్ ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ఇట్. అండ్ నాకు ఈ కాంబోలో మరో మూవీ అంటే నేనైతే సూపర్ ఎక్సైటెడ్ అయినా. మూవీ మీద నాకు చాలా హోప్స్ ఉన్నాయి. మూవీ మీద అస్సలు డౌట్ లేదు. షూర్ షార్ట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఈగర్లీ వెయిటింగ్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ సరిపోతే శనివారం. నెంబర్ 2 ఫ్రమ్ ద లిస్ట్ వచ్చేసి నాని 32 విత్ సుజిత్. నాకైతే ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అండ్ ఈ మూవీ మీద ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే ఓజీకి ఇప్పుడు రాబోయే నాని అన్న మూవీకి లింక్ ఉందని. ఉన్నా లేకున్నా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్, అందులో ఎటువంటి డౌటే లేదు. మన సుజిత్ అన్న గురించి తెలిసిందే కదా, మూవీస్ ఎలా తీస్తాడో. అండ్ ఈ మూవీ గురించి క్యాస్ట్ అండ్ క్రూ ఏం తెలియదు ఇప్పటికీ, బట్ వెయిటింగ్ మోర్ అప్డేట్స్. మూవ్ టు నెక్స్ట్, నాని 33 విత్ శ్రీకాంత్ ఓడెలా. ఆఫ్టర్ దసరా దే ఆర్ కమింగ్ విత్ అగైన్ న్యూ కాన్సెప్ట్. చాలా వరకు న్యూస్ ఏంటంటే ఇది దసరా సీక్వెల్ అని, బట్ అఫీషియల్గా మనకేం తెలియదు దసరా సీక్వెలా లేకపోతే న్యూ వన్ అని. ఇన్ కేస్ ఈ మూవీ వచ్చేసి దసరా సీక్వెల్ అయితే, నా వరకైతే దసరాకు సీక్వెల్ తీసేంత ఏముందా అని నా థింకింగ్. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఫైనల్లీ లాస్ట్ అప్డేట్ వచ్చేసి నాని 34 విత్ వేణు, బలగం ఫ్రేమ్ డైరెక్టర్. అండ్ ఈ మూవీ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బట్ ఈ మూవీ ఉందని మాత్రం బయట పిచ్చ వైరల్ అవుతుంది. అండ్ ఈ మూవీ పేరు వచ్చేసి ఎల్లమ్మ టాక్ నడుస్తుంది. అండ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారని టాక్ ఉంది. ఒక అనౌన్స్మెంట్ ఒకటే తక్కువ ఉంది ఈ మూవీ గురించి అయితే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నాని అప్కమింగ్ మూవీస్ లైనప్. మీకు ఈ 4 అప్డేట్స్లో ఏ అప్డేట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా కూడా షేర్ చేయండి. నాకైతే ఆల్ అప్డేట్స్ అండి, ఎందుకంటే నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ అయితే చాలా బాగుంటుంది నా వరకు అయితే. అండ్ నన్ను అయితే ఇప్పటి వరకు నాని అన్న స్క్రిప్ట్ సెలెక్షన్ ఏది డిసప్పాయింట్ చేయలేదు, ఒక ఓటీటీలో వచ్చిన 2 సినిమాలు తప్పితే. ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవుతాం కూడా మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఏఎంయూ ఫర్ మోర్ అప్డేట్స్.